అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను కదా. నీ చేతికి నా ఆత్మను అంటే అక్కడ పరిపూర్ణమైన నమ్మకం, విధేయత, సమర్పణ కలిగి ఉండడం అనే అర్థం. చాలామంది ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి నమ్ముతారు, కానీ విధేయత చూపించరు. చాలామంది దేవుని మీద నమ్మకం కలిగి ఉంటారు, సన్నిధికి వస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ దేవుడు ఏదన్నా చెప్తారా దానికి విధేయత చూపించరు. ఇక్కడ మనం చూసినట్లయితే 7వ మాటలో మనం నేర్చుకోవాల్సిన విషయం తెలుసా? పరిపూర్ణమైన విధేయత, పరిపూర్ణమైన నమ్మకం, సమర్పణ మనం కలిగి ఉండాలని దేవుడు ఈ యొక్క 7వ మాట మనకి ఈ లోకంలో మనం నేర్చుకోవాలని దేవుడు ఈ మాటను మనకు తెలియచేస్తున్నారు కదా. మనం అనేక మంది ఈ లోకంలో దేవుణ్ణి వెంబడిస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే దేవుడికి విధేయత చూపిస్తున్నారు. అనేక మంది దేవుని వెంబడిస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే దేవుడికి సమర్పించుకుంటున్నారు. నువ్వు ఏది చెప్తే అలా చేస్తానయ్యా, నీ ఇష్టమే నా ఇష్టము ప్రభా అని కొంతమంది మాత్రమే దేవుడికి సమర్పించుకుంటున్నారు కదా. మనము నేను నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ప్రభా అని చెప్పిన రీతిగా మనము కూడా దేవుడికి పరిపూర్ణమైన నమ్మకం, సమర్పణ, విధేయత కలిగి ఉండాలని మన గొప్ప దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. కాబట్టి మనము ఆ విధంగా జీవించాలి.